మీరు నిద్రపోతున్న గది వేరే ఒకరు చనిపోయినటువంటి స్త్రీకి సంబంధించిన గది అయితే, ఈరోజు రాత్రి నేను మీకు సిమ్లాలో గెస్ట్ హౌస్లో ఉన్న 309 రూమ్లో నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళలేనటువంటి రూమ్ గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. రఘు అని ఒక సోలో ట్రావెలర్. అతను హైవే పైన ట్రావెల్ చేస్తూ ఉండగా అక్కడున్న కొండ చర్యలు అనేది విరిగి పడిపోవడం వలన రఘు అనేది స్ట్రక్ అయిపోతాడు. అక్కడున్న టాక్సీ డ్రైవర్ అనేది రఘుకి చెప్తాడు, దగ్గరలో ఒక సమీపంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళండి సార్, అక్కడ రెస్ట్ తీసుకోండి. టాక్సీ డ్రైవర్ ఎక్కడైనా ఉండు, కానీ 309 రూమ్లో మాత్రం అస్సలు ఉండొద్దు. రఘు గెస్ట్ హౌస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న రిసెప్షనిస్ట్ని అడుగుతాడు. రిసెప్షనిస్ట్ రఘుతో ఈ విధంగా అనేది, సార్ ఇక్కడ రూమ్స్ ఏమి ఖాళీ లేవు, కానీ ఒక రూమ్ ఉంది, అదే 309 రూమ్. ఆ రూమ్ తప్ప అన్ని రూమ్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి రఘుకి ఇష్టం లేకపోయినా సరే 309 అనే రూమ్కి తీసుకొని రూమ్కి వెళ్తాడు. రూమ్ ఓపెన్ చేసి చూస్తాడు. అంతా సాధారణంగా ఉంటుంది, మంచి మౌంటైన్స్ వ్యూ కనపడుతుంది. ఓకే, అంతా చెక్క గోడలతో మంచి ఇంటీరియర్తో బాగున్నట్టు ఉంటుంది. తర్వాత రఘు సరే అని చెప్పి ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయిన తర్వాత పడుకుంటాకి వెళ్తాడు. సో లైట్ ఆఫ్ చేసేస్తాడు. లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత పడుకునే టైంలో కళ్ళు అలా మూసిన తర్వాత ఎవరో నెమ్మదిగా చెక్క గోడ పైన కొడుతున్న సౌండ్ రఘుకి వినపడుతుంది. వెంటనే రఘు ఆ తలుపును తీస్తాడు. తీసిన వెంటనే అక్కడ చూస్తాడు. అంత సాధారణంగా తడిచిన నేల ఒకటి కనపడింది అంతే. సరే అని రఘు వెనక్కి వచ్చి తన బెడ్ పైన పడుకున్నప్పుడు మళ్ళీ 1:30కి లైట్లు ఆపేసి ఉండడం వల్ల తన చుట్టూ ఎవరో అడుగు వేస్తూ నడుస్తున్న సౌండ్ వస్తుంది. రఘుకి ఆ శబ్దం అనేది నెమ్మదిగా వినపడుతుంది. తను ఉలిక్కిపడి లేచి చుట్టూతో చూస్తాడు. అతనికి ఏమీ కనపడదు. సరే, ఇది ట్రావెల్ చేయడం వలన కొద్దిగా నేను అలసిపోయి ఉన్నానేమో, కొద్దిగా భ్రమ వల్లేమో నాకు ఈ సౌండ్లు అని చెప్పేసి రఘు మళ్ళీ పడుకుంటాడు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా అడుగు 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 సౌండ్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ అడుగు సౌండ్లో విని రఘు లెగిచి వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేసి తన చుట్టూ చూస్తాడు. అడుగు సౌండ్ వచ్చిన దగ్గర అక్కడ ఎవ్వరు ఉండరు, కానీ అక్కడ తడి పాత ముద్రలు అనేవి అలా స్టెప్ బై స్టెప్ పడి అలా ఉండటం రఘు చూస్తాడు. ఆ తడి ముద్రలు రఘుది కావు. సో రఘుకి అర్థమవుతుంది ఈ తడి ముద్రలు ఎవరేమో అని. వెంటనే రఘు లెగిచి తలుపు తీసి హాల్లో గుండా బయటకు వెళ్ళిపోతాం అనుకుంటాడు. కానీ తలుపు తీయంగానే బయట మొత్తం శూన్యం, మొత్తం బ్లాక్గా ఉండి అంతా చీకటిగా ఉంటుంది. మళ్ళీ వెంటనే రఘు వెనక తిరిగి వచ్చినప్పుడు చూసినప్పుడు తన మంచం మొత్తం నీటితో తడిచి ముద్దలాగా ఉండిపోయి పక్కనే ఉన్న అద్దం పైన నీటితో రాసి స్టే అని ఉంటుంది. ఎప్పుడు ఇక్కడే అని రాసి ఉంటుంది. తర్వాత వెంటనే చెక్క కూడా పగిలిన శబ్దం వస్తుంది. రఘు అటువైపు తిరిగి చూస్తే అక్కడ పాలిపోయిన ఒక చెయ్యి, ముద్దగా తడిచి ఉన్న ఒక చెయ్యి, అంతా చెయ్యి మొత్తం ఏదో ఒక పురుగులు పాకుతున్నట్టుగా ఉండి ఆ చెయ్యి వచ్చి రఘుని పట్టుకొనిద్ది. రఘు భయంతో వెంటనే బాత్రూంలోకి పరిగెత్తి డోర్ లాక్ చేసుకుంటాడు. సో కింద నేల నుంచి వాటర్ అనేవి రఘు కాళ్ళు మొత్తం ఇలా నిండిపోయేటట్టు వాటర్ పెరుగుతూ వస్తాయి పైకి. రఘుకి ఏం అర్థం కాదు. రఘు నీళ్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి పైకి నుంచుంటాడు. నుంచోగానే ఎదురుగా ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో తన ప్రతిబింబం కాకుండా వేరే ఒక ప్రతిబింబం, ఒక స్త్రీది తెల్ల వస్త్రాలు, తెల్ల బట్టలు వేసుకొని జుట్టు మొత్తం ఇలా విరబూసుకొని ఆ స్త్రీ తన వైపే చూస్తూ యువర్ స్టేయింగ్ ఫర్ ఎవర్ అని చెప్పింది. నువ్వు ఎప్పటికీ ఇక్కడే అని.
రఘుకి చాలా భయం వేస్తుంది. ఆ అద్దంలో గుండా ఆమె చెయ్యి బయటకు వచ్చి రఘుని ఇలా తోసి రఘు వెళ్ళి దూరంగా పడతాడు. పడిన తర్వాత రఘుకి కళ్ళు మూసుకుపోతే ఏమీ తెలీదు. తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఉదయం. అక్కడున్న గెస్ట్ హౌస్ స్టాఫ్ అనేది డోర్ ఓపెన్ చేసుకుని వస్తాడు. రఘు మంచం మీద పడుకుని ఉంటాడు. కానీ రఘు మాత్రం మాట్లాడటానికి ప్రయత్నించిన అతను మూర్ఛపోయి ఉంటాడు. తన చేతులతో తనే మెడ తీసుకుంటూ ఊపిరాడలేని స్థితిలో తనంతట తనే తనకు తెలియకుండా తను గట్టిగా పిసికేసుకుని తన చేతులతో తనే చనిపోతాడు. తన పక్కనే ఒక ఫోన్ ఉంటుంది. ఈ స్టాఫ్ చూస్తుండగానే ఇది జరిగింది. ఆ స్టాఫ్ అనేది చూసి భయంతో తన పక్కనే ఒక ఫోన్లో ఒక ఆడియో రికార్డ్ అయి ఉంటుంది. ఏమని, నన్ను ఆమె విడిచిపెట్టదు, నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పేసి ఉంటది ఆ ఆడియోలో. ఆ గది నెంబర్ 309. ఆ గది ఎల్లప్పుడూ అవైలబుల్ అండ్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఆ గదిలోకి వెళ్ళిన వాళ్ళు సజీవంగా తిరిగి మళ్ళీ బయటికి రాలేరు.